కొబ్బరి పాలతో చేసే కోకోనట్ పలావే కాకుండా బేసిక్‌గా చేసుకునే కొబ్బరన్నం చేసి చూపిస్తాను ఈరోజు. చాలా సింపుల్‌గా అయిపోతుంది 5 మినిట్స్‌లో. కానీ చాలా టేస్టీగా ఉంటదండి. స్టవ్‌పై ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్‌ల నెయ్యి వేసి అందులో జీలకర్ర, ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత పోపులండి పల్లీలు, శనగపప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పు అలానే కరివేపాకు, కొంచెం ఇంగువ ఇవన్నీ కూడా చక్కగా వేగించుకోవాలి. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత లాస్ట్‌లో కొంచెం జీడిపప్పు కూడా వేసి వేగించుకుంటే టేస్ట్ బావుంటదండి మధ్య మధ్యలో తగులుతుంటే. అలానే పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిర్చి కూడా వేసి వేగించుకోవాలి. ఇవన్నీ వేగిన తరువాత పచ్చి కొబ్బరి తీసుకోవాలి. తీసుకొని కొద్దిగా మీకు ఎంతకు నచ్చితే అంత వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకున్నా కానీ ఏం కాదు. ఇది కూడా వేగించుకోవాలి. ఇది చక్కగా వేగిన తర్వాత మంచి వాసనొస్తుంటది. అలాంటప్పుడు కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి. మిరియాల పొడి కూడా వేసి వేగించి, ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసి మనం ఇందులో కలుపుకోవాలి. మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఈ ప్లేస్‌లో ఏదైనా పర్వాలేదు. ఇది కూడా వేసి మొత్తం కలిసేలా కలిపేసుకొని టేస్ట్‌కి తగినంత సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మన కొబ్బరన్నం రెడీ అయిపోయినట్లే. ఇందులో కొంచెం సాంబార్ కూడా వేసుకొని తింటే చాలా బావుంటుంది.